డైవర్ట్ చేయకండి ప్లీజ్. ఎల్ఓపి గారు సార్, ఇవాళ ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఆ దేవదేవుడి మీద వచ్చి ప్రసాదం మీద అపరం చేసి వారు దోపిడీ కోసం మాట్లాడండి. దీనికోసం చేసే కార్యక్రమాన్ని ఇవాళ వచ్చి మేము తెచ్చి రావాలని కోరితే ప్రభుత్వం వచ్చి పట్టిస్తూ ప్లీజ్ కూర్చోండి. No. The House is adjourned to meet again at 10 a.m. on Thursday, 19th day of February 2022. Please divert second. Please, LOP garu. సార్, ఇవాళ ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఆ దేవదేవుడి మీద వచ్చి ప్రసాదం మీద అపరం చేసి వారు దోపిడీ కోసం మాట్లాడండి. దీనికోసం చేసే కార్యక్రమాన్ని ఇవాళ వచ్చి మేము తెచ్చి రావాలని కోరితే ప్రభుత్వం వచ్చి పట్టిస్తూ ప్లీజ్ కూర్చోండి. No. The House is adjourned to meet again at 10 a.m. on Thursday, 19th day of February 2022. Please divert second. Please, LOP garu. సార్, ఇవాళ ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఆ దేవదేవుడి మీద వచ్చి ప్రసాదం మీద అపరం చేసి వారు దోపిడీ కోసం మాట్లాడండి. దీనికోసం చేసే కార్యక్రమాన్ని ఇవాళ వచ్చి మేము తెచ్చి రావాలని కోరితే ఏపీ శాసనమండలి రేపటికి వాయిదా పడింది. ఇవాళ పలుమార్లు మండలి వాయిదా పడింది. ఇందాపూర్ డైరీ అంశంపై రెండో రోజు కూడా వైసీపీ సభ్యుల ఆందోళనతో శాసనమండలి దద్దరిల్లింది. చర్చకు వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. అయితే చర్చకు మండలి చైర్మన్ నిరాకరించడంతో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ఇందాపూర్ డైరీ అంశంపై చర్చించాలని చైర్మన్ను వైసీపీ ఎమ్మెల్సీలు కోరారు. దాని మీద చెప్తాను కూర్చోండి. ప్లీజ్ డైవర్ట్ చేయకండి. ప్లీజ్, ఎల్ఓపి గారు. సార్, ఇవాళ ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఆ దేవదేవుడి మీద వచ్చి ప్రసాదం మీద అపరం చేసి వారు దోపిడీ కోసం మాట్లాడండి. దీనికోసం చేసే కార్యక్రమాన్ని ఇవాళ వచ్చి మేము తెచ్చి రావాలని కోరితే ప్రభుత్వం వచ్చి పట్టిస్తూ ప్లీజ్ కూర్చోండి. No. The House is adjourned to meet again at 10 a.m. on Thursday, 19th day of February 2022. Please divert second. Please, LOP garu. ఇవాళ ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఆ దేవదేవుడి మీద వచ్చి ప్రసాదం మీద అపరం చేసి సుప్రీంకోర్టు కూడా సిట్టు సిఐడి దాని తదుపరి ఎంక్వైరీ చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాత వచ్చిన ఫైండింగ్స్ని లో అసలు ఆ విషయమే లేదు అని చెప్పిన నేపథ్యం, అవన్నీ కాకుండా చంద్రబాబు నాయుడుకున్న ధనదాహంతో ఆయనకున్న ఆ దుర్బుద్ధితో ఆ దేవదేవుడి మీద నైవేద్యం మీద ఆసరా పెట్టుకొని 320 రూపాయలకి కొంటున్న నెయ్యిని ఏదైతే హెరిటేజ్తో సంబంధాలు ఉన్నా ఇందాపూర్ సంస్థ ద్వారా డైరీ ద్వారా సప్లై చేస్తూ దోచుకు తినడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ అంశం మీద చర్చించాలని చెప్పి మేము అడిగాం. ఇందాక ఓ నిమిషం హోంమంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున వచ్చి మాట్లాడుతూ ఆవిడన్నారు, కాదు ఇదంతా కల్తీ జరిగి చేశారు అని చెప్పేసి అని అవునా, మేము దాన్నే చర్చించమంటున్నాం. వాస్తవాలు తెలుస్తాయంటున్నాం. సిబిఐ ఏం ఫైండింగ్స్ తెలుస్తాయంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ ఏ రకంగా దోచుకు తింటుందో ఈ రాష్ట్రంలో
దేవదేవుడి తాలూకా నైవేద్యం రూపాన ఆయన ఎలా నైవేద్యం చేస్తున్నాడు, ఎలా కైంకర్యం చేస్తున్నాడో విషయాలే చర్చించమని కోరుతున్నాం. వారు రావట్లేదు. చాలా అత్యవసరమైంది బడ్జెట్ సమావేశంలో. ఓ పక్క బడ్జెట్ కూడా డొల్ల బడ్జెట్ పెట్టి ప్రజా సమస్యలకి ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి కానీ ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాట సూపర్ 6 అంశాలను కూడా పక్కన పెట్టి చేసిన బడ్జెట్. వాటి మీద కూడా చర్చించుకుందాం. దీని మీద డేట్ ఇచ్చి తర్వాత తదుపరి బడ్జెట్ చర్చ అయిన తర్వాత మళ్ళీ దీని మీద చర్చిద్దామంటే ప్రభుత్వం ముందుకు రావట్లే. ఎంతసేపు దాటపెద్దవరం చేస్తూ కాలయాపన చేస్తూ కాలం గడిపేద్దాం అనే రీతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. చాలా దురదృష్టం. వాళ్ళ ఆలోచన ఒకటే, ఎవరి మీదో తెల్లి వాళ్ళనే తుడుచుకోమని చెప్పే రకం తప్ప వాస్తవత రాదు. ఇవాళ క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా చూస్తున్నారు. ఆ దేవదేవుడి తాలూకా నైవేద్యం తాలూకా పేరు చెప్పి హెరిటేజ్ సంస్థ హిందాపూర్ అనే ఒక డైరీతో చీకటి ఒప్పందం పడి దోచుకు తింటుంది. ఇందులో ఏ విధమైన ద్వంద్వ ఆలోచన లేదు. ఇది